హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్. ముందుగానే అందరికీ అడ్వాన్స్డ్గా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ యొక్క ప్రిడిక్షన్ చూద్దామండి. అంటే రేపు ఏ విధంగా ఉండబోతుందో అని చెప్పేసి 2024 ఫస్ట్ ట్రేడింగ్ డే అండి రేపు. ఇక్కడ మీకు ఒక మేజర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్తానండి. ప్రతి ఇయర్ జనవరి మంత్ కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ 10 ఇయర్స్లో 3 సార్లు మాత్రమే జనవరి మంత్ అనేది పాజిటివ్గా ఉందండి. అది ఎప్పుడంటే 2015లో, 2017లో, 2018లో దగ్గర 7% వరకు ఇంక్రీజ్ అయిందండి జనవరి మంత్లో. ఈ మిగిలిన 7 ఇయర్స్ కూడా ఎప్పుడు కూడా ఈ జనవరి మంత్ అనేది నెగిటివ్గానే క్లోజ్ అయిందండి. పర్టికులర్గా 2014 మాత్రం ఒకటే నెలలో భయంకరంగా 3% వరకు క్లోజ్ అయిందండి కిందికి మార్కెట్. గడిచిన 10 ఇయర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే జనవరి మంత్ ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్కి అంత బాగా లేదని చెప్పుకోవచ్చు. చూద్దాం ఈ సంవత్సరం ఎలా ఉంటుందో. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందా లేదా, లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరు ఇక్కడ ఒక పాయింట్ నోటీస్ చేయాలండి. ఈ జనవరి మంత్లో చాలా కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయండి. స్పెషల్గా ఐటీ సెక్టార్ మరియు బ్యాంక్ సెక్టార్ సంబంధించినవి ఫస్ట్గా వస్తాయి. ఐటీ సెక్టర్ రిజల్ట్ కనుక బెటర్గా వస్తే మార్కెట్కి ఒక మంచి బూస్టింగ్ అనేది వస్తుందండి. అలా కాకుండా మంచిగా రాలేదనుకోండి, సెక్టర్ వైజ్గా కరెక్షన్ మనం చూడవచ్చు. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కంటే ముందే దాని ఇంపాక్ట్ అనేది మనకు మార్కెట్లో కనబడతా ఉంటుందండి. మంచి రిజల్ట్స్ కనుక వచ్చేలా ఉంటే మార్కెట్లో ఒక మంచి మొమెంటం అనేది చూడవచ్చు మనం. అదేవిధంగా బ్యాంకింగ్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక మనం ఎక్స్పెక్ట్ చేసినంత కనుక రాకపోతే దాని నెగటివ్ ఇంపాక్ట్ అనేది మనం మార్కెట్ పైన చూడవచ్చు. అదే బ్యాంకింగ్ రిజల్ట్స్ కనుక మంచిగా వస్తే మార్కెట్లో మంచి మొమెంటంను చూడవచ్చు. ఇక్కడ మనం చూడాల్సిన ఒక ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే, ఇప్పుడు మనకు లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయండి. అదేవిధంగా ఫిబ్రవరి 1న బడ్జెట్ కూడా రాబోతుంది. మీరు నోటీస్ చేసి ఉంటే ఎప్పుడైతే ఎలక్షన్స్ ముందు బడ్జెట్ ఉంటుందో రూలింగ్లో ఉన్న పార్టీ రూలింగ్లో ఉండడానికని బడ్జెట్ను చాలా మంచిగా ప్రిపేర్ చేస్తుందండి. ఎంత మంచిగా అంటే ప్రతి ఒక్కరు మెచ్చుకునేలా ఉంటుంది. ఎగ్జాంపుల్, బడ్జెట్లో ట్యాక్స్ రేట్స్ని కట్ చేయవచ్చు, ప్రైజెస్ని తగ్గించవచ్చు. మీరు న్యూస్లో చూసినట్లయితే పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ తగ్గించడం, ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి చేస్తూ ఉంటారండి. ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటే మార్కెట్కి పాజిటివ్గా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ పాస్ట్ డేటా ప్రకారం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మనం ఇప్పుడు నిఫ్టీ చార్ట్లోకి వెళ్దాం. మీరు నిఫ్టీ చార్ట్ని కనుక చూసినట్లయితే కంటిన్యూస్గా పాజిటివ్ మొమెంటం అనేది కనబడుతూ ఉంది అండి. అయితే కొంచెం మార్కెట్ అనేది రేంజ్ బౌండ్ అవ్వచ్చు, లేదా కొద్దిగా కరెక్షన్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ మనకు కనుక కరెక్షన్ వస్తే దాన్ని మనం ఆపర్చునిటీగా తీసుకొని బై అండ్ డిప్ చేయాలండి. ఎందుకంటే మనం ఒక న్యూ ఆల్ టైమ్ హైని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఉన్నటువంటి హైనే ఆల్ టైమ్ హై అనుకోవద్దండి, ఇంకా హై వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే రూలింగ్ పార్టీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే మనం మార్కెట్లో కొత్త హైని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు మనం నిఫ్టీ లెవెల్స్ని చూద్దాం. నిఫ్టీ వచ్చేసి 21,726.45 దగ్గర ట్రేడ్ అవుతా ఉందండి. నిఫ్టీ కనుక అప్ సైడ్ వస్తే 21,800 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ అనేది ఉందండి. ఒకవేళ దాన్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ రేంజ్ వచ్చేసి 22,200 అండి. ఒకవేళ నిఫ్టీలో కరెక్షన్ వస్తే 21,800 దగ్గర కానీ ఈ 22,200 దగ్గర కానీ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నిఫ్టీ కరెక్ట్ అవుతే దానికి సపోర్ట్ వచ్చేసి 21,600 దగ్గర ఉందండి. దాన్ని కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 21,500 అండి. 21,500 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్ అండి. ఇది కూడా బ్రేక్ అయితే 21,200, 21,000 అనేది సపోర్ట్ లెవెల్స్గా ఉన్నాయి. కరెక్షన్స్ని చూసి అస్సలు భయపడకండి, దాన్ని మనం ఒక ఆపర్చునిటీలా తీసుకోవాలండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 48,273.60 దగ్గర ట్రేడ్ అవుతా ఉందండి. దీనికి రెసిస్టెన్స్ వచ్చేసి 48,600 అండి. ఒకవేళ దీన్ని కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 49,500ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆప్షన్ చైన్ డాటాను తీసుకుంటే ఈ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి 48,500 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ అండి. ఒకవేళ మనం ఇక్కడ నుంచి కరెక్షన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అయితే దానికి సపోర్ట్ వచ్చేసి
48,000 అండి. దాన్ని కూడా బ్రేక్ చేస్తే 47,500 అండి. అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 47,100. నేను మీకు చెప్పింది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే అండి. దీన్ని మీరు అడ్వైజ్గా తీసుకోకండి. మార్కెట్ అనేది డైనమిక్ అండి. నా అనాలిసిస్ కూడా రాంగ్ అవ్వచ్చు. నేనే కాదు, ఎవరు చెప్పినా మీరు అవన్నీ కూడా వినండి. విన్నాక మీ ఓన్గా మీ అనాలిసిస్ చేయండి. మీ ఓన్గా మీ డెసిషన్ని తీసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై హింద్.